మీదే మేమైతే ఇప్పుడు చికెన్ కాల్చుకొని తింటున్నాము. ప్రాసెసింగ్ అంతా వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాము. నడిచి నడిచి బాగా అలసిపోయామండి. అసలు ఎక్కడున్నామో కూడా మాకే అర్థం కావట్లేదు. అది బాగా కాలాలి నిప్పుల మీద. సగమైతే ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అది వచ్చి తీద్దాం. సరే కాలింది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే, ఎత్తైన కొండల మీద వచ్చి ఇప్పుడైతే చికెన్ తీసుకొచ్చి ఆకులు పెట్టి అడ్డాకులు ఉంటాయి కదండి, అడ్డాకుల మీద పెట్టి నిప్పుల మీద కాల్చుకొని తింటున్నాం. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రైబల్ బ్లాగింగ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. మరి అక్కడికి వెళ్ళాలంటే అంత సమస్య కాదు. 2 గంటల జర్నీ అంతా టైం పడుతుంది. అక్కడికి వెళ్ళి చికెన్ని నిప్పుల మీద కాల్చుకొని తింటాం. ఆ నిప్పుల మీద ఎలా కాల్చుకొని తింటాం అనేది వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపిస్తాం. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఇప్పుడు మాకు కావాల్సింది అడ్డాకలండి. ఇప్పుడు ఈ అడ్డాకలతోనే మేమైతే చికెన్ కాల్చుకొని తింటాము. డాడీ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ అయితే మా డాడీ అయితే ఆకులను తెంపుతున్నాడు. ఇప్పుడు కొంచెం ఎన్ని తెంపావురా? మంచిగా తెంపు. సో ఫ్రెండ్స్, మీకు మొబైల్ కెమెరాలో అయితే మీకు సరిగా కనబడుతుందో లేదో, తెంపిసావా? ఎక్కువ తెంపురా మనకి మంచిగా కలవడానికి. ఇదిగోండి, మరి సరిపోతాయిరా? చాలా అనుకుంటాను. కొంచెం తెంపు, పెద్ద తెంపు. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఆకులు తీసుకున్నామండి. ఇగో ఇప్పుడు ఈ ఆకుల మీదే మేమైతే ఇప్పుడు చికెన్ కాల్చుకొని తింటున్నాము. ప్రాసెసింగ్ అంతా వీడియో ద్వారా మీకు చూపించబోతాము. ఓకే ప్రసాద్, మీరు ఇంకెళ్దామా? ఓకే. ఘాటి ఎలా ఉంది? చాలా కష్టంగా ఉంది గురు. ఏం చేద్దాం, మనం తప్పదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఏ పురుగు ఉంటుందో తెలియదు, ఏ పాము ఉంటుందో కూడా తెలియట్లేదు. అలాంటి ఫారెస్ట్ మధ్యలో నుంచి మేమైతే నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి. ఆకులు పట్టుకున్నాం ఆల్రెడీ. పైన వెళ్ళడానికి అయితే సుమారుగా 1.5-2 గంటల జర్నీ పడుతుంది. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దారి ఎలా ఉందో కూడా అసలు మాకైతే అర్థం కావట్లేదండి. చూద్దాం. ఇవైతే కొండ చీపుర్లో కొండ పూలు వేసుకున్నారు మా గిరిజనులు అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పటికైతే సుమారుగా 1.5 నడిచామండి. ఇంకా వెళ్ళాల్సింది అయితే చాలా దూరం ఉంది. చూసారా, చెమటలు అయితే ఎలాగొస్తున్నాయి శరీరం నుంచి. ఇంకా స్నానం చేసినట్టు కనబడుతున్నాం మేమైతే. ఇగో మనం వెళ్ళాల్సింది కొండ అదే అనమాట. ఇంకో 1 గంట ప్రయాణం పడుతుంది ఇంకా అక్కడికి వెళ్ళడానికి. గురు ఇదే కదా దారి గురు. చాలా కష్టపడుతున్నాడండి ఎక్కడానికి. నాతో పాటు తోడుగా వస్తున్నాడు. ఇలా దారి ఎలా ఉందో కూడా మాకైతే తెలియట్లేదండి. మరి మాకు కనబడుతున్న దారి నుంచి అయితే మేము వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏ పాములు ఉంటాయో తెలియదు, ఏ బంటులు ఉంటాయో కూడా తెలియదు. అలాంటి ఫారెస్ట్ నుంచి మేమైతే ఫ్రెండ్స్, ఒకసారి ముందు చూడండి మేము నడిచిన దారి ఎలా ఉందో అనేది ఒకసారి మీకు చూపిస్తాము. చూసారా, ఇలాంటి దారి. సాయంత్రం అయితే చాలా భయంకరం ప్లేసేనండి. అయినా కూడా తప్పదు కదా, వెళ్ళిపోదాం. ఎలా దారి ఉందో కూడా తెలియట్లేదు రా బాబోయ్. ఫ్రెండ్స్, నడిచి బాగా అలసిపోయామండి. అసలు ఎక్కడున్నామో కూడా మాకే అర్థం కావట్లేదు. చూసారా, ఈ ఆకుని చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవైతే ఇంకా చిన్నవే, ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఆకులు కూడా బాగా ముదిరిపోయాయండి. ఏంటి సినిమా షూటింగా ఫ్రెండ్స్? ఇక్కడైతే ఎక్కువ అడ్డాకులు ఉన్నాయండి. ఒకసారి అడ్డబడ్డలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. వీటి నుంచి అయితే మా వాళ్ళైతే మా గిరిజనలో తాడు కూడా తీస్తారు. తాడు తీసి
ఇంట్లో ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా పశువుశాల కట్టేటప్పుడు దానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఎంత పెద్ద ఉన్నాయి చూడండి ఇవి. ఊరు ఇంకెళ్దామా? వెళ్దాం రా. దారిలోకి చూడండి మా బాధలు ఎలాంటి దగ్గర నుంచి మేమైతే వెళ్ళడం జరుగుతుంది. చాలా చాలా ఇబ్బంది అయిపోతున్నామండి. వెళ్ళాలి సేమ్ అదే పొజిషన్ దారి. సరే చూద్దాం దా వెళ్దాం. ఇంకా మా కష్టాలు చూడండి ఫ్రెండ్స్. వస్తావా ఫ్రెండ్స్? మాకైతే దారి అయితే దొరికిందండి. ఈ కొండ మీద పశువులు మేపడానికి తీసుకొస్తుంటారు కదండి. ఇంకో దారి అయితే దొరికింది. మరి ఈ దారి అంచా మేమైతే వెళ్ళిపోతున్నాము. ప్రసాద్ దా మనం తొందరగా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి సాయంత్రం. కొండ మీద ఎక్కేసరికి ఎలా అనిపించింది డాడీ? చాలా చుక్కలు కనబడే ముత్తాతలు కనిపించారండి. ఒకసారి కొట్టే గ్రామం ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అదిగో ఒడిశాకి సంబంధించిన కొట్టే గ్రామం అయితే అదే అనమాట. మీకు కనబడుతుందా చూసారా అది? అలాగే ఒకసారి ఈ కొండలు అయితే చూడండి. పొగమంచు పట్టుకోవడం వల్ల మీకు సరిగ్గా అయితే కనిపించకపోవచ్చు. ఇగో చూసారా ఎలాగుంది? ఇగో మనమైతే చూసారా ఇది మొత్తం అడిగి ఉంది కదా ఫ్రెండ్స్. అది ఒకసారి చూపిస్తుండండి. ఇదిగో అక్కడ చిన్న చూడు కళలో కనబడుతుంది కదా, ఆ కలం నుంచి మేమైతే ఇగో ఇట్లా రావడం జరిగింది. చాలా చాలా ఇబ్బందులు పడ్డామండి ఇక్కడ రావడానికి. చూడండి ఒకసారి ఈ లొకేషన్, ఈ ట్రెడిషనల్ అంతా. ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చేస్తామో. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటేనండి. ఇప్పుడు కర్రలు కావాలి ఆ చికెన్ కాల్చుకోవడానికి అనమాట. కర్రలు చూసేద్దామా మరి? అదైతే మరి ఇంకెక్కడున్నాయి, ఎక్కడ కర్రలు ఉంటే అక్కడ చేసేసుకోవడమే. అదే ఉన్నాయి ఆ కర్రలు. సో ఓకే బాబోయ్ ఒకసారి కింద చూడండి ఎలా ఉంది. అమ్మ డ్రోన్ ఉంటే బుర్ర ఫాడ్ వీడియో చేసి వచ్చిరా అదిగురా అయిపోద్ది. సో ఇగోండి ఈత పిక్కలు అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఏడంత ఈత పిక్కలు అంటారా? ఇగో ఇంకా పండు అయితే ఇంకా అవ్వలేదు. జరుపుతావా జాత్ర? అదిగో కిందకు ఒకటి ఉంటుంది, అదొకటి ఎరుపుదామా? ఎరుగుద్దాం చూద్దాం పదా. అది కుడిచాలి. కలవ రెండు అలా కిందకి రా, కింద రా. రే ఏడదే? ఓహో ఈతరమ్మలా. ఓకే ఫ్రెండ్స్ అగ్గి అవుతుందో లేదో మాకైతే తెలియట్లేదు, ఎందుకంటే ఇక్కడ గాలి ఒకటి వచ్చేస్తుంది. చూడు ట్రై చేయి. అవుద్దంటవా అగ్గి? పర్లేదు. ఓకే నో ప్రాబ్లం. కలిపోయిందా? ఫ్రెండ్స్ ఏదో విధంగా అగ్గి అయితే ప్రసాద్ పెట్టేశాడు. ఇప్పుడైతే ఈ కర్రలు అయితే పెడదాం. ఇప్పుడు ఈ కర్రలు ఇక్కడ పెట్టిన తర్వాత ఆ నిప్పులు వచ్చిన తర్వాత నిప్పుల మీద అయితే చికెన్ కాల్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడు చికెన్ తీద్దాం.
చికెన్ అయితే ఆల్రెడీ మేము ముందుగానే తీసుకున్నామండి. ఒక వాటర్ తీసుకున్నాము, అంటే అవి సరిపోవేమో అనుకుని ఇక్కడ పెడదాం. ఎవరు చికెన్ ఎక్కడ ఉన్నా, కరివేపాకు ఎక్కడ ఉందిరా? కడుక్కుంటామండి, అంటే అక్కడ మార్నింగ్ చికెన్ తీసుకున్న తర్వాత కడుక్కోకుండా తెచ్చాము అలాగా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకుంటున్నామండి. ఆయిల్ అయితే తెచ్చుకోలేదు, అంటే పసుపు ఇక్కడ ఎక్కువ వేసుకోకూడదు, ఇది అయిపోద్ది. అండ్ తర్వాత ఇదే కారం అండి. కారం కూడా ఎక్కువ కాదండి, తగ్గట్టుగా వేసుకుంటున్నాం. ఇది కారం వేద్దామా? ఇది కారం వేసుకుంటామండి. అలాగే కొద్దిగా మిరపకాయలు కూడా వేసుకుంటున్నాం. కొద్దిగా అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నామండి, అంటే ఎక్కువ వేసుకోకూడదు, తగ్గట్టుగా వేసుకుందాం. అలాగే చికెన్ మసాలా, బాటిల్ వేసి కొద్దిగా అయితే చికెన్ అయితే కాల్చుకొని తినబోతున్నాము. అయితే ఒకటే రెండు చేయకూడదండి, మొత్తం కాలిపోతాయి. ఎందుకంటే ఇవి కాబట్టి బాగా మొత్తం పెట్టాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ విధంగా ముందుగానే కట్టేసుకుందాం. ఎందుకంటే సన్నటి ఆకులు కాబట్టి ఇది అయిపోతాయి. ముందుగానే ఈ విధంగా ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టుకుందాం. ఆకులు అయితే తక్కువ తెచ్చుకున్నాం, మరి ఇక్కడెక్కడ ఆకులు లేవు. మరి కాలుతాయి అంటవా? కాలిన కాలిపోయిన పర్లు ఈ విధంగా కట్టుకున్నాం. మళ్ళీ రెండోది కూడా ఈ విధంగా కట్టేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ విధంగా అయితే చిన్న మోటార్లాగా అయితే కట్టుకున్నాము. ఇప్పుడైతే నిప్పుల దగ్గర అయితే పెడతాం. చూడండి, కర్రపులు ఒకటి కావాలరా, కర్రలేదట. ఒకటి పెట్టేస్తున్నాం. సట్ మరి ఉడుకుతాయంట ప్రసాద్? నాకు కూడా తెలియదు. ఇలా అయితే మేము ఎప్పుడు ఇలా కాల్చుకొని తినలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మేము ప్లాన్ చేసుకున్నాం ఇలా కాల్చుకొని తింటే బాగుంటుందేమో, ఒకసారి మనం సబ్స్క్రైబ్ చూపిద్దామని అని ఒక ఉద్దేశంతో మేమైతే చేయడం జరుగుతుంది. బాబాయ్, ఇప్పుడు కాలిపోయిందంటవా? కింద మొత్తం కాలిందో వాళ్ళ పైన? కింద మొత్తం కాలింది, కింద బాగా కాలింది. అది బాగా కాలాలి నిప్పుల మీద. ప్రసాద్, కాలిందంటవా? కాలేదంటవా? ఇంకా ఉందా? సో ఫ్రెండ్స్, ఎంతవరకు అవుతుందో ఒకసారి చూద్దాము. నిప్పుల మీద అయితే అడ్డాకులు పెట్టి కాల్చుకొని తింటున్నాం. మరి అది ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో ద్వారా మీకు అయితే చూపిస్తాము. సౌండ్ అయితే సుర్రమని సౌండ్ వస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో మాకైతే వినపడుతుంది. దగ్గరికి పెట్టి కెమెరా ఎడితే తీయలేము, ఎందుకంటే ఫోన్ మళ్ళీ వీటెక్కిపోయింది, ఒక పేలిపోద్ది కూడా. అందుకే దగ్గరికి వెళ్ళి వీడియో చేయలేకపోతున్నాము. ఫ్రెండ్స్, ఉడికయ్యో లేదో మాకైతే తెలియట్లేదు. పర్వాలేదు, సగమైతే ఉడికిపోయినాయి. గురు తీయ ఒకటే ఉడికిందో లేదు చూద్దామా?
తిని చూడు, ఉడికిందా? ఒకసారి చూడండి మీరే. ఉడికిందా? ఉడికింది గురు. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉడికిపోయింది. సరే ఎలాగ ఉడికియొద్దు. టేస్ట్ ఎలా ఉంది గురు? సూపర్గా ఉంది గురు. తీసే. అరే ఒలికిపోతాయిరా, అలా కిందకి తీసుకురా. అలా తీ. ఏదో విధంగా తీస్తుండే మనోడైతే. ఫ్రెండ్స్ ఇప్పుడు అది వచ్చి తీద్దాం. ఎలాగ అది డుమ్ములాగా ఉంది. సరే కాలింది, ఇప్పుడు తిందాం. ఎలాగుందో చూద్దాం. ఇప్పుడు నిప్పుల మీద కాల్చుకున్న చికెన్ అయితే ఇప్పుడు తిని దీని టేస్ట్ ఎలా ఉందని చెప్తాను నేను. బుర్ర పాడు గురువా. ఫ్రెండ్స్ ఇంకా మేము ఎలా ఉంటుందేమో అనుకున్నాం, మొత్తానికి అయితే చాలా చాలా బాగా వచ్చింది. అన్నీ సరిపోయినాయి కదా, ఉప్పు కారం పసుపు కొద్దిగా లైట్ ఎక్కువ అయిందండి. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇలా చేసుకొని తిని ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. తర్వాత ఈ లొకేషన్ ట్రెడిషనల్ అనేది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి, ఓకేనా? ఈ డ్రింక్తో కలుపుకొని చికెన్తో తింటుంటే ఉందబ్బా, దాని లెవెలే వేరబ్బా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మేము తినాలి అని మేమైతే ఎప్పటి నుంచో కోరిక ఉండేది మాకు. మేము కోరుకునేది కాకుండా ఇది ఎలా కాల్చుకొని తినాలనేది మన సబ్స్క్రైబ్ కూడా చూపిద్దామని ఇలా చేసి మేమైతే తినడం జరిగింది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. ఓకే ఫ్రెండ్స్, రేపటితో కొత్తతో కలుద్దాం. సలవా, బై బై. నేను తిని మన కెమెరామెన్ కూడా చిచ్చాము కొద్దిగా. కెమెరామెన్ ఎలా ఉంది? సూపర్గా ఉంది. సూపర్ అన్న. ఎప్పుడైనా తినేది కామెంట్ చేయండి. సరే తినులే, వేగంగా మనం టైం అయిపోతుంది. లేకపోతే ఇంకా ఈ అడవిలో మృగాల్లోకి మనం ఆహారం అయిపోతాం తిరిగి మనం. ఫ్రెండ్స్ ఇలా తింటున్నాం కదా, పొరపాటున అనుకోకుండా కింద ఒకసారి చూడండి. పొరపాటు అనుకోకుండా కాలు జారడం జరిగిందా, ఇంకా మనం అవుటే ఎంగురో. అవును గురు, చాలా లోతుగా ఉంది గురు. చాలా భయంకరంగా ఉంది, చాలా జాగ్రత్త. ఇంత రిస్క్గా వీడియో చేయడం జరుగుతుంది. ఇక చూసారా కొండ ఎలా ఉంది దిగుతుంటే. ఇంత బాధ ఇంత కష్టం మేము ఎక్కడ అనుభవించలేదండి. ఓరే బాబాయ్, మళ్ళీ సంటలు ఎక్కిపోయినాయి. చూడండి ప్రసాద్ గడి వెళ్ళిపోయాడు. చూడండి, మేమంతే వచ్చిన దారి అంతా మేము తప్పిపోయాము. ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మేమంతా ఇప్పుడు డొంకలు ఎక్కుకొని వేరే దారి అంటే వెళ్తున్నాం. దారి ఎలా ఉంది కూడా తెలియట్లేదు బాబాయ్. ఇప్పుడు ఇందుకు వచ్చిన దారి అన్నమాట, దారి తప్పేమో. చూడండి చెట్టు ఎక్కాడు.